ప్రతిరోజు సామెతలలో మార్చ్ 31వ తారీఖు సామెతలు 31వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకియ్యకుము. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియుడి. మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసమునియుడి. వారు త్రాగి తమ పేదరికము మరుతురు. తమ శ్రమను ఇక తలంచుకుందురు. మూగవారికిని దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అటిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును. అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నయు అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును. తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి
ఆమె ఫలమును చూచి దానిని తీసుకొనును. దానిని తీసుకొనెను. తాము కూడబెట్టిన తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి ద్రాక్షతోట ఒకటి నాటించును. నాటించును. ఆమె నడికట్టు చేత ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని నడుము బలపరుచుకునే చేతులతో బలముగా పనిచేయను. చేతులతో బలంగా చెంచి తన వ్యాపార లాభము మీరు అమ్ము అనుభవముచే తెలుసుకొనును. అనుమముచే రాత్రివేళ రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకును. ఆమె పంటను చేత పట్టుకుని తన వ్రేళ్లతో వేళ్ళతో కదురు పట్టుకొని వడుకును. కుదులు పట్టుకుని దీనులకు దేవుడు తన చెయ్యి చాపును. దరిద్రులకు దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు. వస్త్రం. ఆమె పెనిమిటి ఆమె పని బట్టి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. దేశపు గవిని యొద్ద పేరు కొనిన వాడై యుండును. పేరుకునుడు వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును బలమును ఘనతయు గణతయు ఆమెకు వస్త్రములు. ఆమెకు వస్త్రం. ఆమె రాబోవు కాలము విషయమై ఆమె రాబో కల్మషమై నిర్భయముగా ఉండును. నిర్భయముండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. తన నోరు తెరచును. కృపగల ఉపదేశము కృపగల ఆమె బోధించును. ఆమె బోధించును. ఆమె ఆమె తన ఇంటివారి నడతలను తన ఇంటి వద్దకు బాగుగా కనిపెట్టును. పని చేయకుండా పరిచయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ఆమెను ధన్యురాలందరూ. అందరూ చాలా మంది కుమార్తెలు చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, అందము వస్తుంది. సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడబడును. చేసిన పనిని బట్టి చిన్న పనిని బట్టి అట్టి దానికి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. ప్రతిఫలం ఇయ్యదగును. గవునుల యొద్ద కౌనుల యొద్ద ఆమె పనులు ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమెను కొనియాడును.
ఇంతటితో సామెతలు 31వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు పూర్తి చేయబడినవి.